అదే కదా ట్రబుల్. ఇప్పుడు మొన్న 1200 కోట్లు, ఇప్పుడు అసెంబ్లీ బిగిన్ అవుతున్న వేళ 1200 కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళు ప్రభుత్వం. అయితే దానికి సాక్షిలో రాసుకొచ్చారు ఏమని, ఇట్లాగా ఏది 7,000 కోట్లు 8,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే వీళ్ళు కేవలం 1200 కోట్లే రిలీజ్ చేశారని. దానికి తెలుగుదేశం ఏం చెప్తోంది, తాము అధికారంలోకి రాగానే ఒక 600 కోట్లు ఒకసారి, 400 కోట్లు ఒకసారి, 700 కోట్లు ఒకసారి, ఇప్పుడు 1200, దాదాపుగా 2,500 కోట్లు దాకా ఇచ్చాం. జగన్ 4,500 కోట్లు బకాయి పెట్టిపోయాడు, 5 ఇయర్స్తో ఇటు పక్కన చేస్తున్నాం అని చెప్పుకొస్తుంది. చంద్రబాబు బకాయిల్ని జగన్ తీరుస్తాడు, జగన్ బకాయిల్ని చంద్రబాబు తీర్చాలి, అది రూలు. ఏం చంద్రబాబు నాయుడు టిట్కో వెళ్ళని మరి పూర్తి చేసి ఇచ్చిపోయాడా? తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా? లేకపోతే చంద్రబాబు నాయుడు కనకదుర్గ వారద అయ్యని కట్టకుండా వెళ్ళిపోయాడు కదా, మరి జగన్ అవి పూర్తి చేయలేదా? కాబట్టి అదేదో జేబులో సొమ్ములు ఇచ్చినట్టు ఫీల్ కాకూడదు, చేస్తున్నాం అన్నటువంటిది స్పష్టత ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఇలాంటి పరిణామాలని సరిగ్గా అవగాహన వచ్చేలాగా మాట్లాడడం. మేబీ నేను అనుకోవడం, ఈ ఇష్యూలో అది కూడా తీసుకొచ్చేస్తే డిస్టర్బ్ అవుద్దని ఆగినట్టున్నారు. సపరేట్గా దాన్ని తీసుకొస్తారు అనుకుంటున్నా, ఇంకా సెషన్స్ ఉన్నాయి కదా, సపరేట్గా అది తీసుకొస్తేనే చర్చ కరెక్ట్గా సాగుతుంది. అప్పుడైనా కరెక్ట్ పాయింట్ ఇది రైట్ చేయాలి. సరే, నువ్వు అంతకు ముందు తెలుగుదేశం ఎంత బకాయి పెట్టిపోయింది, వీళ్ళు వచ్చి ఎంత తీర్చారు, ఆ లెక్క తెచ్చుకోవాలి డేటా తీసుకుని అసెంబ్లీలో మాట్లాడితే, అదే మండలిలో మాట్లాడగలిగితే బానే ఉంటది. కాకపోతే ఈ లోపల జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోతుంది కదా. అన్యాయం ఏం లేదు, ఇటు ఏమన్నా ఇవాళకి వాళ్ళ యుద్ధమా, ఇవాళ గెలిచేసి రేపు పొద్దున వెళ్ళిపోవటం అనడానికి. ఇదంతా ఏంటంటే సైకలాజికల్ గా మైండ్ ఆగిపోయారు కదా సార్, చేరకుండా వాళ్ళ చెలగాట మాటం అన్నది ప్రభుత్వం చేసేసిందండి. ఇవాళ అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడుతున్నారు. వాడు చేశాడు, వీడు చేశాడు, ఈ కాదు కదా ఇక్కడ సమస్య. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగి